రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 3,22,50,000 వ్యయంతో అభివృద్ధి చేసిన రగుడు జంక్షన్ సుందరీకరణ పనులు, నూతన బస్ షెల్టర్లను రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. అనంతరం ఐడిఓసిలో జరిగిన సమావేశంలో నేతన్నల సంక్షేమం, వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి, జిల్లా అభివృద్ధిపై చర్చించారు. చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, సిరిసిల్ల అభివృద్ధికి మరిన్ని చర్యలు చేపడతామని మంత్రులు తెలిపారు. ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేసినటువంటి ప్రజాప్రతినిధులకు స్వాగతం పలుకుతూ శ్రీమతి జిల్లా కళాశాల గారిని వేదిక సమయంగా సాగతం కార్యక్రమ గౌరవనీయులు శ్రీ కుమార్ నాగేశ్వరరావు గారు రాష్ట్ర వ్యవసాయ వేదిక సమయంగా సాగతం ఆహ్వానిస్తున్నాం. తదుపరి మనిషి రాష్ట్ర వ్యవసాయ అభిప్రాయాలు కానీ మరి ఇప్పుడున్న వారు గతంలో ఎలా ఉంటున్నారో అలానే చేసి వారికి పెట్టడం జరిగింది. అది కూడా మరి ఇక్కడికి వచ్చిన మంత్రివర్గం కూడా ప్రత్యేక ధన్యవాదాలు. నేతలకు సంబంధించి ఎప్పుడు కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అనేకమైనటువంటి కార్యక్రమాల్లో భాగంగా మళ్ళీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వం ఇంతకుముందు రవీందర్ గారు చెప్పినట్టుగా లేదా భాస్కర్ గారు చెప్పినట్టుగా మళ్ళీ మనం చీరలు కంటిన్యూ అయితే కావాలనేటువంటి పరిస్థితి ఉండే. నేను ఎవరు విమర్శించలేని గతంలో చీరలు కట్టుకోవాలంటే ఇది కలెక్టర్ గారు చెప్పినట్టుగా మహిళలు కట్టుకొని బయటికి వచ్చే పరిస్థితి లేకుండే. కానీ ఇవాళ ఏ సమావేశం పెట్టినా మహిళల చీరలు కట్టుకొని ఫంక్షన్కి వెళ్ళే విధంగా తయారు చేస్తారు. నేను ఇంకొక మాట కూడా కోరుతా ఉన్నా, ఈరోజు విలువతో సంబంధం లేదు కానీ ఇలా పోచంపల్లికి సంబంధించి కావచ్చు, గతాలకు సంబంధించి కావచ్చు, లేదా సిద్దిపేటలో మరి గొల్లబొమ్మలకు సంబంధించి కావచ్చు, వెంబర్తి కావచ్చు, పక్కనే చర్యాల తోలు బొమ్మల కావచ్చు, నిర్మలకు సంబంధించి కావచ్చు, ఒక టీఐ ట్యాంక్ ఉంది. మీరందరూ కలిసి ఇందులో ఉన్నటువంటి ప్రముఖులంతా కలిసి ఒక మోడల్, మిగతా అన్ని అనేక రకాల సంబంధితమైనటువంటి ఉత్పత్తులు ఉన్నాయి కానీ సిరిసిల్ల చీర అంటే ఒక టీఐ ట్యాంక్ ఎక్కడికైనా సామాన్యుడికి దొరకగలిగే కట్టుకోగలిగే ధరల సిరిసిల్ల చీర దొరికే ఒక టీఐ ట్యాంక్ వచ్చేంత క్వాలిటీగా తయారు చేయాలని చాలా రోజులు కోరుకుంటున్నాను. మరొకసారి సందర్భంగా కోరుతాను. సార్ మీడియాలో ప్రారంభించినటువంటి చౌరస్తా నేతన్నలకు సంబంధించిన వృత్తిపరమైనటువంటి ఒక గుర్తింపునిచ్చేది. గతంలో మరి అక్కడ మెయిన్ సిరిసిల్ల సెంటర్లో కూడా ఒక నేతన్న విగ్రహం పెట్టుకున్నాం. ప్రతి ఆగస్టు 7 నాడు నేతన్న దినోత్సవం చేస్తున్న అందరూ కలిసి రాజకీయాలకు అతీతంగా ఇది ఒక వేదికగా ఇది వర్షం పడ్డది కూడా